హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్టారెక్స్ నెట్వర్క్లో అయితే చాలా ముఖ్యమైన అప్డేట్లు అయితే రావడం జరిగిందండి. సో ముందుగా అయితే మన కేవైసీ ఫీచర్లో ఒక మార్పు అయితే వచ్చిందనమాట. సో ఆ మార్పు ఏమిటి, ఇంకా దాంతోపాటు మన స్టారెక్స్ ప్రాజెక్ట్కి అయితే ఒక కంపెనీ నుంచి ఒక సంస్థ నుంచి అయితే మనకి పార్ట్నర్షిప్ అయితే కుదిరిందండి. సో దానికి తెలుసుకోబోతున్నాము. ఇంక దాంతోపాటు మనకి ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ ఉంది కదండి. సో ఈ ఈవెంట్ కూడా మనకైతే స్టార్ట్ కావడం జరిగింది. మళ్ళీ అయితే ఆగిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. సో అదే విధంగా చెక్ చేసుకోవాలి, ఈ ఈవెంట్ ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తానని గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కానీ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి ఇచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. ఇక్కడ ముందు చూసినట్లయితేనండి మన స్టారెక్స్ నెట్వర్క్లో అయితే రాబోయే అప్డేట్ నోటీస్ అంటూ మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. యూజర్స్ అనుభవాన్ని మెరుగుపరచడానికి రాబోయే స్టారెక్స్ నెట్వర్క్ అప్డేట్లో ఒక ముఖ్యమైన మార్పును అయితే మేము తీసుకురావాలని కోరుకుంటున్నాము. సో అదంతా కూడా మీకు తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను చెబుతున్నారండి. సో కేవైసీ అనేది మనం చేసుకోవాలండి. గతంలో అయితే చూడండి, ఇక్కడ కమ్యూనిటీ కేవైసీ వెరిఫికేషన్ మరింత సులభతరం చేయడానికి కేవైసీ కోసం అవసరమైన కనీస స్టారెక్స్ బ్యాలెన్స్ను తగ్గించబడడం జరుగుతుంది. సో గతంలో మనం చూసుకున్నట్లయితేనండి మన యొక్క వ్యాలెట్లో అంటే మన స్టారెక్స్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో మన వ్యాలెట్లో అయితే 1000 టోకెన్స్ ఉంటే తప్ప మైనింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో 1000 టోకెన్స్ ఉంటే తప్ప కేవైసీ చేసుకోవడానికి అయితే అవకాశం లేదండి. సో అది గతంలో మనకైతే వచ్చిన మార్పు అనమాట. అది ఫస్ట్ ఇచ్చిన అప్డేటు. కాకపోతే దాన్ని ఎప్పుడైతే వీళ్ళు కొంచెం చేంజ్ చేశారండి. సో ఎప్పుడైతే మన మెయిన్ బ్యాలెన్స్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత మన యాప్ ఓపెన్ చేసిన కనిపిస్తాయి కదా టోకెన్స్, ఆ బ్యాలెన్స్ అనేది 1000 ఉండాలన్నమాట కేవైసీ చేసుకోండి గతంలో. కానీ ఇప్పుడైతే మార్పు వచ్చిందండి. ఆ 1000 నుంచి అయితే ఇప్పుడు 500కి అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైనా సరే ఈ ప్రాజెక్ట్లో రీసెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత బోనస్ అండ్ పవర్అప్స్ కానీ రిఫరల్స్ ద్వారా కానీ కేవలం ఒక 500 టోకెన్స్ని సంపాదించిన సరిపోతుంది వాళ్ళకైతే ఈ ప్రాజెక్టులో కేవైసీ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. గతంలో లేదండి, ఇది మనకైతే కొత్తగా వచ్చిన మార్పు అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మార్పు అనేది, ఈ యొక్క చేంజింగ్ అనేది చాలామంది యూజర్స్కి అయితే వెరిఫికేషన్ అనేది చాలా ఫాస్ట్గా అవడానికి అయితే మన ఎకోసిస్టమ్ అనేది డెవలప్ అవడానికి అయితే చాలా బాగా వీలైతే కనిపిస్తుందని చెబుతున్నారండి. సో చాలామంది కూడా ఆసక్తిగా ఉన్నారు కేవైసీ చేసుకోవడానికి. కానీ 1000 టోకెన్స్ అయితే వ్యాలెట్లో, సో మనకైతే 500 టోకెన్స్ అంటే సరిపోతుందని చెబుతున్నారండి. సో ఇదైతే మనకి ఇంకా ఆన్లోకి అయితే రాలేదండి. సో ఇంకొన్ని రోజులు మనకైతే ఇది అఫీషియల్గా స్టార్ట్ కాబోతున్న ఫీచర్ అయితే. సో అప్పటి నుంచి అందరూ కూడా 500 టోకెన్స్ ఉన్నా సరిపోతుంది, హ్యాపీగా కేవైసీ చేసుకోవచ్చండి. ఆ తర్వాత మనకైతే ఈ యొక్క సంవత్సరంలోనే ఈ 2026లో మనకి లిస్టింగ్ అయితే ఉంటుందండి. సో చాలా మంచి ప్రాజెక్టే, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. సప్లై కూడా చాలా తక్కువ అండి, 9 కోట్లు మాత్రమే అనమాట. సో అందరూ కూడా గమనించండి. ఇంక దాంతోపాటు లక్కీ స్పిన్ ఆప్షన్ ఉంది కదండి, దాంట్లో అయితే మనకి గతంలో చాలా టోకెన్స్ అయితే వచ్చాయి. ఒక స్పిన్ చేసినప్పుడు 20 టోకెన్స్ కానీ 10 టోకెన్స్ కానీ 50 టోకెన్స్ కానీ ఇంకా అలాగ వస్తూ ఉండేవి అనమాట. కానీ ఒక చిన్న మార్పు అయితే వచ్చింది. లక్కీ స్పిన్ ఫీచర్కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. దీని ప్రకారం కొంతమంది యూజర్స్ తప్పుగా బహుమతిగా కేవలం 1 టోకెన్ మాత్రమే పొందుతున్నారు. మా కోర్ టీమ్ అయితే దీన్ని అయితే సవరిస్తున్నారని చెబుతున్నారండి. సో అప్పుడైతే ఎక్కువ టోకెన్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెబుతున్నారండి. సో చాలామంది కూడా స్పిన్ చేసినప్పుడు ఒకటే వస్తుంది. సో ఒకసారి అయితే నేను మీకు లైవ్లో చేసి చూపించాలని కోరుకుంటున్నా. సో చూడండి, మన స్టారెక్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత లక్కీ స్పిన్ ఆప్షన్ ఓపెన్ చేస్తున్నా. అక్కడ వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకి ఫ్రీ స్పిన్ నౌ అని ఒకటి ఉందన్నమాట. అంటే మనకి రోజుకి ఒక ఫ్రీ స్పిన్ అయితే వస్తుంది. స్పిన్ చేస్తున్నాం చూడండి. ఇంతకుముందు మనకి 10, 20, 30, 40, 50 అలా కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఓకే అండి, నాకైతే 10 అయితే వచ్చింది. సో చాలామంది కూడా ఒకటే వస్తుందండి. సో ఈ విధంగా ఆ ఫీచర్ను కూడా మేమైతే క్లియర్ చేస్తామని చెబుతున్నారు. ఎందుకంటే నేను కూడా ప్రతిరోజు స్పిన్ చేస్తుంటాను కదండి, నాకు ఒకటే వస్తుంది. కానీ ఈ రోజు నుంచి లైవ్లో మీకు చూపిస్తున్నాను, నాకు 10 టోకెన్లు అయితే రావడం జరిగిందండి. సో గతంలో అయితే ఒకటే వచ్చింది చాలా రోజుల నుంచి, అది మీకు తెలుసు. ఇప్పటి నుంచి 10 వస్తుందండి. హ్యాపీగా అందరూ కూడా స్పిన్ వీల్ కూడా యూస్ చేసుకోండి. మనకి దీనివల్ల అయితే బెనిఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇంక దాంతోపాటు మనం చూసినట్లయితేనండి సెకండ్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం ఇంకా. సో కేవైసీ గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాం. సో సెకండ్ అప్డేట్ అండి, ఇది మన కొలాబరేషన్ పార్ట్నర్స్ సంబంధించేసి స్టారెక్స్ నెట్వర్క్ తదుపరి అధ్యాయంలోకి వెళ్ళబోతుంది. సో మేము అధికారికంగా అంటే మేము అఫీషియల్గా సిరానే ఏఐలో నిధుల సమీకరణ ప్రారంభిస్తున్నాము. మేము కమ్యూనిటీ భాగస్వామ్యం, రివార్డ్స్ మరియు ప్రపంచవ్యాప్త యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేంద్రంగా చేసుకొని ఒక మొబైల్ మైనింగ్ యాప్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము. సో అందుకోసమే మేమైతే ఈ విధంగా ఒక కొలాబరేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అని చూస్తున్నారండి మార్కెట్లో అయితే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, ఆ కంపెనీ పేరు వచ్చేసండి ఇదండి, CYRENEAI
సిరని ఏఐ అండి. సో, వీళ్ళేం చేస్తూ ఉంటారంటే, ఏవైతే మైనింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో, ఏవైతే వెబ్3 ప్రాజెక్ట్స్ ఉంటాయో, వాళ్ళకైతే ఫండింగ్ ఇస్తారనమాట. అంటే ఆ ప్రాజెక్ట్ అనేది ముందుకు వెళ్ళాలన్నా, డెవలప్ అవ్వాలన్నా సరే కొంచెం ఫండింగ్ కావాలి కదా! ఆ ఫండింగ్స్ వీళ్ళు ఇస్తూ ఉంటారండి. సో, వీళ్ళ సపోర్ట్ అయితే మన స్టార్ ఎక్స్ ప్రాజెక్ట్ వాళ్ళు తీసుకోవడం జరిగిందండి. సో, అది అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో, లిస్టింగ్ కార్యక్రమాల్లో గానీ, చాలా కార్యక్రమాల్లో అయితే వీళ్ళకి మనకి హెల్ప్ అయితే ఇంక ఫ్యూచర్‌లో చేస్తూనే ఉంటారనమాట ఈ సంస్థ వాళ్ళైతే. సో, లిస్టింగ్ గురించి కూడా చెబుతున్నాడు ఒక మాట అయితే వీళ్ళు చూడండి ఇక్కడ. సో, మా యొక్క కోర్ టీమ్ డెవలప్‌మెంట్ మొత్తం గూడా టీజీఈ టోకెన్ జనరేషన్ ఈవెంట్ మరియు టైర్ 1 ఎక్స్‌చేంజ్ లిస్టింగ్స్ వంటి మా రాబోయే మైలురాళ్లకు నేరుగా ఊతమిస్తుంది. మాతో పాటు స్టార్ ఎక్స్‌ను మైనింగ్ చేస్తున్న అందరికీ కూడా ఖచ్చితంగా మంచి లాభం అనేది ఉంటుంది. సో, ఒక మంచి గొప్ప ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అవ్వాలంటే చిన్న విషయం అయితే కాదండి. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనమాట. కోట్ల రూపాయలు. సో, దానికి ఇలాంటి సంస్థల ఫండింగ్ ఉందనుకోండి చాలా సింపుల్ అవుతుంది కదా! సో, అది వీళ్ళు చెబుతున్నారు. మనమైతే కొలాబరేషన్స్‌లో గానీ, పార్ట్నర్‌షిప్‌లో గానీ చాలా చాలా ముందుకైతే వెళ్తున్నాం కాబట్టి, అందరూ కూడా ఈ యొక్క స్టార్ ఎక్స్ నెట్ ప్రాజెక్ట్‌లో అయితే మిస్ అయితే చేసుకోవద్దండి. అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మంచిగా మైనింగ్ అయితే చేసేయాలని కోరుకుంటున్నాం. సో, ఈ యొక్క కొలాబరేషన్ గురించి, పార్ట్నర్‌షిప్ గురించి అయితే మీకు ఒక అవగాహన అయితే వచ్చిందనుకుంటున్నానండి. మన వాళ్ళు ఫండ్ రైజ్ చేశారు. అంటే మీరు మాకు ఫండ్ ఇచ్చినట్లయితే మా ప్రాజెక్ట్‌లో మీకైతే ఖచ్చితంగా షేర్ ఇస్తామని. సో, వాళ్ళైతే అఫీషియల్‌గా యాక్సెప్ట్ కూడా చేశారు మన యొక్క రిక్వెస్ట్‌ని. సో, ఆటోమేటిక్‌గా మనకైతే గ్లోబల్ యూజర్స్ కూడా ఇంకా కాస్త పెరగబోతున్నారండి. సో, త్వరలో మనకైతే హాల్వింగ్ అయితే ఉంటుంది కాబట్టి కొంచెం యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేసుకోండి ప్రాజెక్టులు అందరూ కూడా. సో, మీరు కావాలనుకుంటే చెక్ చేయండి. ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మనకి ఏ విధంగా కనిపిస్తుందనమాట. ఈ కంపెనీ పేరు వచ్చేసి సిరేనే ఏఐ అనమాట అండి. సో, వీళ్ళైతే ఒక క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సో, మైనింగ్ ప్రాజెక్టులకి, క్రిప్టో కరెన్సీకి, వెబ్3 ప్రాజెక్టులకి అయితే వీళ్ళ సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటారనమాట. సో, వీళ్ళైతే మనకి కొలాబరేషన్ అయితే కంప్లీట్‌గా కుదిరిందని చెప్పుకోవచ్చు. ఇక దాంతో పాటండి మనకి ఫైనల్ అప్డేట్ అండి ఇదైతే మన యొక్క స్టార్ ఎక్స్‌నెట్‌కి సంబంధించిన ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ అండి. సో, గతంలో అయితే మనకి ఈ యొక్క ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ అయితే జరిగింది కదా! సో, అప్పుడైతే $200 అయితే మనకైతే ప్రైజ్ పూల్ అయితే ఉందండి. ఇప్పుడైతే మనకది $200తో మళ్ళీ పెట్టడం జరిగిందనమాట వీళ్ళైతే. సో, కాకపోతే ఏం జరిగిందంటే ఈ యొక్క ఈవెంట్ మనకు స్టార్ట్ అయిన తర్వాత ఒక 10-15 డేస్‌లో ఆగిపోయింది. అనివార్య కారణాల వల్ల అయితే ఆగిపోయిందండి ప్రాజెక్ట్ అనేది. యాప్‌లో అప్డేట్ల వల్ల ఆగిపోయిందనమాట. కానీ మళ్ళీ వీళ్ళైతే రీసెంట్‌గా దాన్నైతే స్టార్ట్ చేయడం జరిగిందండి. సో, ఫెస్ట్ ఈవెంట్ అయితే మళ్ళీ మనకైతే అఫీషియల్‌గా స్టార్ట్ అయితే అయిందనమాట. సో, అందరూ కూడా ఒకసారి గమనించి అది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లే చేయండి. ఎందుకంటే మనకి $100 అని, $50 అని, $20 అని ఈ విధంగా ప్రైస్ ఉంటాయి కదండీ! వాటిని కూడా మనం గెలుచుకునే ఛాన్స్ అయితే ఉందనమాట. సో, వీటిలో మనం విన్ అయితే. సో, ఖచ్చితంగా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మిస్ అవ్వద్దు. ఇంట్రెస్ట్ లేకపోయినా పర్వాలేదండి వదిలేసేయండి. కానీ ఉన్నవాళ్ళు మాత్రం ట్రై చేయండి. ఎందుకంటే ఈవెంట్‌లో గానీ, గేమ్స్‌లో గానీ మనం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. రూల్ ఎక్కడా లేదు కదా! సో, అందుకే చెబుతున్నాను. మీరెవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. సో, దాన్ని బట్టి అయితే మీకు ఆ యొక్క లీడర్ బోర్డ్‌లో మన పేరు ఉందనుకోండి, ఏదో ఒక ప్రైజ్ పూల్ మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా అయితే మన యొక్క స్టార్ ఎక్స్ నెట్ ప్రాజెక్ట్‌లో అయితే మనకి చాలా చాలా మెయిన్ అప్డేట్లు అయితే రావడం జరిగిందండి. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. కేవైసీలో ఒక మార్పు రాబోతుంది. ఈవెంట్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. సరికొత్తగా కొలాబరేషన్ కూడా స్టార్ట్ అయింది మనకైతే. సో, ఈ విధంగా చాలా ముందుకైతే వస్తుందండి ప్రాజెక్ట్ అయితే. మాక్సిమం మనకైతే ఈ 2026లో లిస్టింగ్ అయితే అవుతుంది. Q3లో గానీ, Q4లో గానీ లిస్ట్ అయ్యే ప్రాజెక్ట్ అండి. 2026లోనే. సో, అందరూ కూడా కొంచెం యాక్టివ్‌గా చేసుకోండి. కేవైసీ కూడా చేసుకోండి. 1000 కాయిన్స్ దాటిపోయిన వాళ్ళు హ్యాపీగా చేసుకోండి. తక్కువ కాయిన్స్ ఉన్నవాళ్ళు కొంచెం వెయిట్ చేయండి. కొన్ని రోజులు స్టార్ట్ అవుతుంది. 500 కాయిన్లు కూడా. అప్పుడు అందరూ కూడా కేవైసీ చేసుకోవచ్చు. సో, ఈ ప్రాజెక్ట్‌లో ఉన్న మెయిన్ కీ అప్డేట్స్, కీ పాయింట్స్ మొత్తం కూడా మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా థ్యాంక్ యూ.